నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2. మన ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి అంటే మీరు రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నాను. కానీ ఇక్కడ ఇంకొక గండం రాబోతుంది. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఆ గండం ఏంటి అనేది. కష్టపడి ఎదిగితే ఏలియన్స్ అన్నా దొరుకుతాయి, కానీ వీళ్ళ మొహాల్లో ఒక ఎక్స్ప్రెషన్ కూడా దొరకదు. ఎంత ఇచ్చిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. కానీ వీళ్ళ మనకు దొరకడం మన సారీ అలాంటిదే. మరి ఇంకేది కాలుస్తాం. ఓకే, సో లెట్ మీ వెల్కమ్ మై నాన్ బ్యూటిఫుల్ మదర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ డ్రెస్ ఏంటి, నువ్వేంటి అసలు? అయినా చెవులకు స్టార్లు పెట్టుకుంటే స్టార్ అయిపోరమ్మా. రైటర్ చెప్పేది కూడా చెవులో పెడితే అప్పుడు అంటే సీజన్ 1 లో నేను ఏ చుక్కలు చూపించలేదు కదా, ఈ సీజన్ లో చుక్కలు చూపిద్దామని స్టార్స్ పెట్టుకొని వచ్చా. మామూలుగా చుక్కల్లో చంద్రుడు అంటారు, నువ్వు చుక్కల్లో చొక్కే, చుక్కల్లో చొక్కే. ఏయ్, పేమెంట్ ఏమైనా తగ్గించారేంటి? నిండుగా కనపడుతున్నావు. నీకు మాస్ అంటే ఇష్టం లేదు, నువ్వు క్లాస్ కదా. ఏంటి అశ్వి, ఈ డ్రెస్ ఏంటి? క్లాస్ గా చెప్తే నువ్వు వినట్లేదని ఇలా మాస్ గా రావాల్సి వచ్చింది. ఇది మాసా? అవును, రాసుకొని రావాల్సింది బోర్డు మీద ఏమన్నా. అయినా బావా, మొన్న నువ్వు నా కల్లోకి వచ్చావు తెలుసా? ఏం చేసా? నేను రోడ్డు మీద ఉన్నాను, అప్పుడు నేను రోడ్డు దాటించుంటా. నువ్వు ఇలా నా అందానికి పడకపోతే నేను నా పేరు మార్చుకుంటా. ఆల్రెడీ బ్రెయిన్ మార్చారు, కొన్ని మోకాలు కూడా మార్చే స్టేజ్కి వెళ్ళావు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ పేరు మార్చుకోవడం లేని? చక్కగా ఉండొచ్చు కదా బావా. మన ఇద్దరం ఎప్పుడు అవుతాం? ఒకటయ్యాక అయిందా? బాగా అయిందా? ఇగో క్లాస్ గా అడిగి అడిగి అలసిపోయాం. ఇప్పుడైతే డెఫినెట్లీ నేను ఒక్కదాన్ని కాదు, నిన్ను ఒప్పించడానికి మా గల్లీలో పోరలందరూ రాబోతున్నారు. నిన్ను చూడడమే ఇదంటే ఇప్పుడు మొత్తం మీ వాళ్ళు అందరూ ఇలాగే వస్తున్నారా? ఇలా మమ్మీ గల్లీ పోరాలి. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు, గుర్తితే చూసుకో అద్ద షేరు, గజ్జల గుర్రం ఈ సిల్కు పారు, ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం, ఎవడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం. ఏయ్, ఎవరు మీరంతా? గల్లీ బాయ్స్ అంటే ఎండనక వాననక రాయనక రప్పనక చెట్టనక మొక్కనక రాతనక పగలనక తిరుగుతామే, దాన్నే గల్లీ బాయ్స్ అంటాం. దాని మామూలు చెప్పచ్చు కదా. నువ్వు మామూలు తిరిగావా? యా, ఏం మళ్ళీ మొదలెట్టావంట? నీ దాకా వచ్చిందా? నేను చెప్పింది షో గురించి, మన రాజధాని పెగుల గురించి. అదే యా, సరిగ్గా చెప్పా బాబు. నీ దగ్గర అంతా దొరికిపోయేటట్టున్నా. ఆల్రెడీ దొరికిపోయాం. ఏంటంటే ఎలా ఉన్నారు? నా డ్రెస్ ఎలా ఉంది? అవునన్నా, ఈ మధ్య ఏదో విన్నాను, నువ్వు ఎవరన్నా లవింగ్స్ చేస్తున్నావా? నా మోహన్కి ఎవరు పడతారు, నీకు తెలుసు కదా. తెలుసన్నా, కానీ అడిగి తెలుసుకుందామని, అదో హ్యాపీనెస్. బావా, నా గురించి చెప్పు బావా కొంచెం. అమ్మాయికురాలు పాప మొన్న దారి తెప్పి దుబాయ్కి వెళ్ళిపోయింది, 10 రోజులు అయింది. అక్కడ కింద ఇసుక చూసేంత వరకు తెలియదు బావా దుబాయ్ అని, ఎడారని. ఉంటని చూసి ఎంత భయపడ్డాను తెలుసా? పాపం అదెంత భయపడిందో నేను చూసి. అవును, మొత్తం మనమే చేస్తున్నాం. వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు, ఇంకో ముగ్గురు ఉన్నారు. మీకు పేమెంట్ ఇవ్వలేదా? మీరు మాట్లాడుకోండి, మేము సెకండ్ ఎపిసోడ్కి వచ్చి చేస్తాం. అలా కాదు సారీ.
అరే 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 అసలు ఉందా? ఒక్క నిమిషం ఆగండి. అన్న చెప్తున్నా ఆవులే నూకరాజు తగ్గద్దు. ఆవుడ ఇస్తా మదీనా కూడా యూసుఫ్ కూడా ఎవ్వరికి గింత కూడా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా ఏంటిది? అని చెప్పినా కదా ఏమనుకుంటున్నావు ఏందో ఈ రోజు ఇచ్చి పడేస్తా మనకి ఇచ్చిందే 20 అది కూడా ఇచ్చేస్తే మన కన్వీనియన్సే ఇంకా ఏంటి అందరూ ఒకేసారి లుంగిలు చెప్తున్నారు? ఏ షోలో చూపింది ఈ షోలో చూపించడే నువ్వు తగ్గొద్దు. నువ్వు తగ్గొద్దు. ఇదొకటి పెద్ద లతా మంగేష్కర్ ఫీలింగ్ దీనికి. మా ఊర్లో నీ గురించి అందరూ అడుగుతున్నారు తెలుసా ఏమని? ఎప్పుడు దొరికిపోతావని అమ్మతోడు అదే అడుగుతున్నారు ఎప్పుడు దొరికిపోతావు మంచి ఆటగాళ్ళు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా? చదువు సంజయ్ లేదురా. అరే ఇట్రారా, నువ్వు ఎంత చదువు ఏం చదువుకున్నారా? ఇంటర్ మధ్యలో అయిపోయిందన్న. ఏ పెట్రోల్ అయిపోయిందా? అన్న ఎవరో తెలిసారా అన్న గల్లీ అన్నకి కుడి భుజం నేను కూడా కుడి భుజమే. మరి ఎడం చెయ్యి. గలీజ్ ఉన్నా అరే ఈ చిల్క నాకు ఎట్లా వర్తిస్తుందిరా? నాకు ఎట్లా వర్తి వన్ స్మాల్ డౌట్ ఒక చిన్న దమ్కి ఇస్తా ఆ, ఏమనుకుంటున్నారా ఏంటో గల్లీ బాయ్ చాలా చేస్తున్నారంట చూస్తున్నాం మా దాకా రాలేదు కాబట్టి ఊరుకున్నాం ఒక్కసారి మా దాకా వచ్చిందా అనుకో అప్పుడు కూడా ఊరుకుంటాడు అన్న ఏం పీకలే బావా ఆ, చిరాకు వచ్చిందిగా నీకు? ఇప్పుడు ఇంకా వస్తుంది, అదే బెటర్. సరే నీకు ఒక స్పెషల్ ఇద్దాం అనుకున్నా, ఏంటి? దాన్ని మిస్ అయ్యావు. పర్లేదు, అంటే కెమెరా ముందు ఇచ్చేదేనా? నీ కళ్ళు చల్లపడేలాగా, ఆ. నీ మనసు మదన పడేలాగా ఆహా. పాష్ పోరీలు వస్తున్నారు బావా నా సైడ్. ఎవరైనా ఫస్ట్ పోరీలు పిలిచాలు, ఎలా ఉన్నా పర్లేదు కానీ. లెట్స్ వెల్కమ్ అవర్ పాష్ పోరీస్. చూడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే నీలో స్పీడ్కే ఊపెక్తాంది మూడుకే సిక్కే సైడ్కే అటకెక్కుతోంది చూడుకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే అట్టా చూడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే బావా చూసావా మా అమ్మాయిలు? చూశాను. హాయ్ సుధీర్ గారు. 1 సెకండ్. హలో, ఇండియా మ్యాప్ అర్జెంట్గా మార్చండి. ఎందుకండి? కాశ్మీర్ హైదరాబాద్ వచ్చింది కదా. చూడండి, మీరు రాకముందు అసలు నన్ను ఎన్ని మాట్లాడినారు తెలుసా? నేను అందంగా లేనని చెప్పని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడారండి. ఎన్ని వాళ్ళ- కష్టాలు. మిమ్మల్ని అన్నారా? ఆ. పోనీలేండి సుధీర్ గారు, కష్టాలు మనుషులకే వస్తాయి, థ్యాంక్ యూ సో మచ్. కానీ మీకెందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే. ఏయ్ మైసూర్ గారు, మొన్న ఏంటంటే మీరు బండి మీద వెళ్తుంటే వెనకాల నేను మీకు హాయ్ చెప్దామని వస్తుంటే మీరు అలా స్పీడ్గా వెళ్ళిపోయారు. సుధీర్ మీరా వచ్చింది వెనకాల? ఆ. అయ్యి బాబాయ్, నేను గోల్డ్ స్నాచెస్ అనుకొని ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయాను కదా. అలా కాదు సుధీర్, నువ్వు అందంగా ఉండడానికి ఏమైనా సర్జరీ చేయించుకున్నావా? లేదే. చేయించుకోవచ్చు కదా మరి. నువ్వు నిన్నన్నా సరే, నువ్వు అలారమా? ఎందుకు? నాలో ఉన్న ప్రేమికుడిని నిద్రలేపుతున్నావు. ఏం లేపింది? నాలో ఉన్న ప్రేమికుడిని నిద్ర లేపింది. మరి నేను నువ్వు పడుకోబెట్టేస్తున్నావు ఉన్నోడు కూడా. అయిందా బాగైందా కాదు భయ్యా, నువ్వు ఏడన్నా జూలో పని చేస్తావా? లేదు. ఏ నాలో ఉన్న మృగాన్ని నిద్ర లేపుతుందా తెలుసా నువ్వు? వద్దు వద్దు, నువ్వు సీరియస్ అవ్వద్దు. ఓకే 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 ఓకే, నేను చూసుకుంటా కదా. దట్ రెడ్ ఈస్ మైండ్. ఓకే మరి ఎలా ఉన్నారంటే బాబు, అసలు ఇగో ఈ అమ్మాయిని చూడండి, క్లాస్ చెప్పేంత అందంగా ఉంది. నీ కళ్ళకి మాకు కాదు ఏమండి,
చూడండి అందరూ ఇప్పుడు కూడా నన్ను సర్జరీ అని చెప్పని మృగా నిద్ర లేపుతున్నావు అని అందంగా లేవు ఎన్ని మాటలు అంటున్నారు. మీరు అందంగా లేదు అని చెప్పిన ప్రతి ఒక్కరి దగ్గర రూపాయి తీసుకోండి. దానివల్ల నాకేంటి లాభం? ఆ డబ్బులతో మనం విల్లా కొనుక్కోవచ్చు. ఒక్క నిమిషం. అన్నా 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 ఏం చేసావు నేనేం చేయలేదు. మరి ఏం జరుగుతుంది? ఆహా, అబ్బాయి నవ్వుతుంది, అరవట్లేదు. నవ్వుతుంది. ఎవరు ఇంతకీ ఎవరు అమ్మాయి? తను కూడా మన ఫ్యామిలీయే బావా. ఆ. ఇన్నేళ్ళు కొరియాలో ఉండింది, ఇప్పుడే వచ్చింది. కొరియాలో నుండి పోల్సింది, అనవసరంగా వచ్చింది. ఏదో తేడా కొడుతుంది, ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని. మీ పేరేంటి? మీకు ఇష్టమైన పేరే ఏంటిది? దొంగే దొంగే డాంగే డాంగే. ఎందుకు అయినా తేడా కొడుతుంది నువ్వు? నన్ను అందరూ ఇంట్లో డాంగే డాంగే డాంగే. ఒక్క నిమిషం. సరే, నీది కొరియా అని నమ్మాలి అంటే సౌత్ కొరియానా నార్త్ కొరియానా? నాకు వాస్తు ప్రాబ్లం ఏమీ ఉండదు, ఏదైనా ఓకే నీలాగే. నువ్వు కొరియానా కదా టెస్ట్ చేయాలి. ఇప్పుడు కొరియాలోని కోడిని ఏమంటారు? కొరియా కదా, ఏదో చిన్న కృష్ణనగర్ ఫీలింగ్ వస్తుంది. ఒక్క నిమిషం. కొరియాలోని అందమైన అబ్బాయిల్ని చూస్తే ఏమంటారు? సుధీర్, ఇవాళ మేము ఎంటర్టైన్ చేస్తాం. మేమేమైనా రెడ్ డ్రెస్ అమ్మాయిని ట్రై చేయడానికి వచ్చావా? మేము ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం. మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు కదా. అవును. I know that. యా, యా, బాబాయ్. Be decent, guys. బాబాకి నా సెంటు నచ్చిందంటే Are you mad? మేమే గెలుస్తాం. బీ రెడీ. బీరేంది, సోడా కూడా రెడీయే. ఓకే ఓకే, నాకు అర్థమైంది. మీరు ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు, మీరు ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. కానీ ఇది డిసైడ్ చేయాల్సింది మీరు మేము కాదు. ఉన్నారు ఒకళ్ళు డిసైడ్ చేసే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇగో మీరు వెళ్ళి కూర్చోండి. అమ్మ మీరు కూడా వెళ్ళి కూర్చోండి. అమ్మా మీరు వెళ్ళండి. రెండు టీమ్స్ లోని ఎవరు బాగా పర్ఫామ్ చేశారో తెలియాలి అని అంటే ఎప్పట్లాగే మన అమ్మమ్మ స్టార్ రావాల్సిందే. మరి ఈ రోజు అమ్మమ్మ స్టార్ గా ఎవరు వస్తున్నారో చూద్దాం. లెట్ మీ వెల్కమ్ దెం. ఏ బాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే బూటీ, తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ, నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే. అమ్మమ్మ కాదు, అమ్మమ్మ పంపించిన స్టార్. అమ్మమ్మ స్టార్. ఎవరి పిల్ల సంబంధం లేకుండా ఉంది? అలాగే ఉంటుంది. ఫస్ట్ సీజన్ నుంచి అలాగే ఉంది. కానీ ఈ పిల్ల ఎవరు? ఇవిడి చెల్లి. వీళ్ళిద్దరినైనా నువ్వు చేసుకోవాలనుకుంది? నో 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 నాట్ మీ. అమ్మమ్మ కోరిక. కానీ అమ్మమ్మ పంపించిన స్టార్ నిజంగా స్టార్ లాగే ఉన్నారు. అమ్మమ్మ స్టార్ అంటే ఈవిని మేము మెప్పించి మా వలలో లేదు, ఇంక నీకు ఆప్షన్ లేదు. కాఫీ అయినా తీసుకుంటారా? జ్యూస్ ఏమైనా తీసు. మీ ఇద్దరు దూరం వెళ్తే కొంచెం ఊపిరి తీసుకో. మీరు ఈ సెట్ బయటికి వెళ్తే నేను ఊపిరి పీల్చుకుంటాను. ఎందుకు? ఏ మీరు వచ్చిన తర్వాత నాకు ఊపిరి అడ్డమే ఆగిపోయింది. కాదు, నేనేమంటానంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చేసుకోవచ్చుగా, పద్ధతిగానే ఉన్నారు కదా, చాలా తొందర కూడా పడుతున్నారు. ఏది ఇదే డైలాగ్ నవ్వకుండా ఒకసారి చెప్పండి. మీరు చెప్తే నేను వెంటనే చేసుకుంటా ఎవరో ఒకరిని. అంటే చూస్తూ చూస్తూ నీ బతుకులో అలాంటి నిప్పులు నేను పోయలేను కదా. అమ్మమ్మ స్టార్ గారు మీరు అలాగ అనకండి ప్లీజ్. మా ఇద్దర్లో ఈ రోజు ఎవరో ఒకరిని అది డిసైడ్ చేయడానికే నేను వచ్చింది. అసలు మీ టాలెంట్లు ఏంటి? మీరు ఎలా మా వాడిని మెప్పిస్తారు? వేస్ట్. వీళ్ళందరూ ఎవరు? కాస్ట్యూమ్స్ చాలా క్లాస్ గా ఉన్నాయి కానీ ఫేస్ మ్యాచ్ అట్లా. వీళ్ళెవరు? అరే చీరను ఒంటి మీద వేసుకొచ్చేసావు. ఎవడరా నాన్న నువ్వు? అన్న ఎలాగో లాగుతాడు కదా వేసుకొచ్చేసా. మీకు ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ అవసరం లేదు నాన్న, ఫేస్ లో అలాగే ఉన్నాయి. వెళ్ళొచ్చు. మీరు మమ్మల్ని అలా అంటారు కానీ మీ మీద పాట రాసింది తెలుసా నేను? నా మీద పాట అందుకో. హరితావో హరిత అది అనిత కదరా? అమ్మాయిని మార్చావేంటి? నువ్వు ఎంతో మందిని మార్చావు, నేను ఒక్క అమ్మాయినే కదా మార్చాను.
ఈ ఎపిసోడ్ అంతా నేను అబ్జర్వ్ చేసి ఇటా అటా అనేది డిసైడ్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అమ్మమ్మ స్టార్ గారు.